హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం, కానీ ఆ పొరపాట్లను సరిదిద్ది మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందులో పేరెంట్స్, అలాగే గురువులు, స్నేహితులు. సో వీళ్ళందరికీ మనం ఏం చెప్పాలి? థ్యాంక్ యూ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. అది మన బాధ్యత. సో మరి ఈ చిత్రం ద్వారా థియేటర్లో అలా చూసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరో ఒకరికి థ్యాంక్ యూ చెప్తారని టీం అందరూ చెప్తున్నారు. మన థ్యాంక్ యూ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం రండి. హాయ్, ఇలా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ పీసీ గారు, జనరల్లీ ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని మేము చూడము అండ్ మీ ఫ్రేమ్స్ మాత్రమే చూడడం జరుగుతుంది. అండ్ టుడే మా ఫ్రేమ్లో మీరున్నారు అండ్ థ్యాంక్స్ ఫర్ దట్. సో ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ యూ సార్. ఒక స్టోరీ మన దగ్గరికి వస్తే బాగుంటుంది, కానీ వేరొకరు స్టోరీ వచ్చినప్పుడు దాన్ని మౌల్డ్ చేసుకునే విధానంలో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా. సో తొందరగానే మీకు అర్థమైపోయిందా దాని స్కిన్లోకి వెళ్ళడం జరిగిందా, లేకపోతే వాట్ హ్యాపెన్? రవి గారు ఐడియా వచ్చి ఆల్రెడీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఫామ్ అండి. ఇట్ హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఫామ్ అండ్ తర్వాత వెన్ హీ టోల్డ్ మీ ద స్టోరీ నాకు ఏంటంటే అంత నచ్చిందండి. ఇప్పుడు మనకి ఏంటంటే మన చేతిలో కొద్దిగా కథలు ఉంటాయి, బట్ సడన్ కథ వేరే కథని తీసుకొస్తే అరే ఇది దిస్ ఇస్ నీడ్స్ టు బి టోల్డ్. ఇది నేను సమ్ టైమ్స్ నాకు ఏంటంటే ఒక వెన్ ఐ హియర్ సంథింగ్ ఎందుకు నేను చేయలేదు, అతని మైండ్ లేదు, నాకు నా ముందు అతని మైండ్లో వచ్చింది కదా ఆ థాట్. సమ్ టైమ్స్ వీ ఫీల్ స్మాల్. ఐ థింక్ హిస్ ఐడియా డిడ్ దట్ టు మీ. వై డింట్ ఐ థింక్ అబౌట్ దిస్ ఐడియా? నేను ఎందుకు రవి ముందు నేను ఎందుకు ఈ ఐడియా థింక్ చేయలేదు అని. ఐ థింక్ దట్ వాజ్ వాట్ అట్ దట్ టైమ్. అండ్ తర్వాత నేను రవి ఐ థింక్ ఇట్ అన్ఫోల్డెడ్ క్విక్లీ. The delay was because of the pandemic. I think the writing within 3 months. Was done during pandemic. Yeah. Zoom. No, it was done primarily during Zoom calls and phone calls. Lovely. And that didn't take time. I think it had a natural flow. Our katha, Ravi Rasna katha took everything forward very organically. కథ ఒక పేజీనండి నిజం చెప్పాలంటే గీత గారు. కథ ఒక పేజీ ఉంటుంది, 2 పేజీలు ఉంటుంది మ్యాక్సిమం, కానీ స్క్రీన్ ప్లే 200 పేజీలు ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే రాయడానికే యాతనంతా. కథ ఒక ఎమోషన్ మీద నుంచి కొన్ని క్యారెక్టర్స్ పుడతాయి, ఆ క్యారెక్టర్స్ యొక్క బంధాలు వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్ మధ్య ఒక కథ ఫామ్ అవుతుంది. ఆ స్క్రీన్ ప్లే రాయటం అనేది ప్రసవ వేదన ఇప్పుడు అక్కడే పుడుతుంది. అండ్ విక్రమ్ ఈజ్ ఎ మాస్టర్ ఇన్ దట్, ఈజ్ డెఫినెట్లీ ద మాస్టర్. ఎందుకంటే ఎక్స్ ఫ్యాక్టర్స్ తీసుకురావటంలో విక్రమ్ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్. ఈ కథని ఇలా చెప్తే ఎలా ఉంటుంది, అలా చెప్తే ఎలా ఉంటుంది, ఇలా చెప్తే 360 డిగ్రీల్లో మనం చూస్తాం కదా, 361 డిగ్రీలో చూస్తాడు. అది ఉండదు, అది ఇట్స్ డైరెక్టర్స్ వ్యూ. ఈ కథ నేను తీసుంటే డైరెక్టర్గా ఇలా ఉండేది కాదు సినిమా. దట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇస్ విక్రమ్ కే కుమార్ అండ్ హీ హాస్ డన్ ఎ ఫ్యాబ్యులస్ జాబ్. నేను కథ రాసుకున్నప్పుడు లేని క్యారెక్టర్స్ని సృష్టించాడు. సో ఆ ప్రాసెస్ ఇట్ ఈస్ బిన్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ విత్ విక్రమ్. విక్రమ్ నాకు ఇంత లేట్గా నేను అతనితో పనిచేయడం అనేది నేను చాలా బాధగా ఉంది నాకు. అయ్యో, బికాజ్ ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ విక్రమ్ అండ్ హీ బ్రాట్ సమ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ అండ్ డెప్త్స్ ఇంటు దిస్. మీరు చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ విక్రమ్ గారికి? నేను విక్రమ్ థ్యాంక్ యూ చెప్పను, అదేంటిది, ఎందుకంటే ఇంకా చాలా వర్క్ చేయాలి. లాస్ట్ వర్క్ ఏందో చెప్తా థ్యాంక్ యూ. నాకు కూడా అది చెప్పాలండి. ఐ థింక్ ఐ నో రవి ఫర్ సో మెనీ ఇయర్స్. Somehow we never collaborated before and I feel that was unfortunate. I feel and finally it took a great script like this for us to collaborate and I'm very happy about it. But yeah, it's better late than never. మేము పీసీ గారి దగ్గరికి వేరే సినిమా షూటింగ్ టైంలో వెళ్ళాం. చెప్తే మేము ఇద్దరం వెళ్ళాము. నేను పీసీ గారిని ఫస్ట్ టైం చూడటం అది. కొద్దిగా నేను ఆస్ట్రక్కి అలా చూస్తున్నాను. ఈయన కంగారు తిరుగుతున్నాడు అటు ఇటు. ఈయన మనం పట్టించుకోకుండా అసలు మనని దోమలు వచ్చేవాళ్ళగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన పని తప్ప ఆయనకి ఏం గుర్తుండదు. నేను ఒకసారి పరిచయం చేయను, పరిచయం ఉష్ అంటున్నాడు విక్రమ్. కొద్దిగా నేనని చెప్పు కొద్దిగా ఒక్క ఫోటో అంటున్నాను. నేను అసలు కళ గురించి మానేసి ఫోటో తీసుకుందాం అనుకుంటున్నాను ఆయన గురించి. ఆయన కాసేపు బాగా అన్నాడు. అంటే క్యారవాన్లో కూర్చున్న తర్వాత ఇలా థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్ మీ సినిమానా ఎలా చెప్తావు సినిమాగా? గెట్అవుట్ గెట్అవుట్. ఓకే, ఫస్ట్ మీటింగ్ లో అసలు టెల్ అబౌట్ గ్రాటిట్యూడ్, అబౌట్ థ్యాంక్ యూ గురించి కథ చెప్పడం ఏంటని ఇట్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేమో అసలు నాకు సినిమా స్టార్ట్ అవుతుంది అవేం లేవు, పీసీ గారితో ఎలా సినిమా చేయాలి అది ఆ జీల్తో. పీసీ గారు ఎక్స్పీరియన్స్ అడిగితే బాగుంటుంది కదా. సో గ్రాటిట్యూడ్ మీద అదే చెప్తారు ఇప్పుడు ఆయన. శ్రీరామ్జీ, ఫర్ యూ లైక్ యునో తర్వాత ఫస్ట్ అఫ్ కోర్స్ గెట్ అవుట్ అన్నారు, నేను మిమ్మల్ని కన్విన్స్ చేసిన పాయింట్ ఏముంది టు సే yes? When Ravi said the first word thank you, certain
like certain words are poisonous. It grows into you slowly. That's why whatever he had in mind, that word thank you, when it wanted to take a film format, it had its own travel. It took 3 years to just say from your heart thank you. But still, it has got its own beauty that when you say a word from the heart and you should mean it, that gives you immense satisfaction, because whatever happened, that's a different thing. When I read the script, like he said, I also felt I have to say thank you to 2 lakh people because my family is my industry. Right. Whoever has worked with me, I can only think about my family wherever. So I have to say to all my family members, from Lightman to this one, everybody, I have to say thank you. Right. But I felt nice. And after that, it's a process which happens in every filmmaking, back and forth, till the script falls in the right perspective. Certain things, as a word, we can say, no, I am saying thank you. But when you take it to make it on the celluloid, there is a process which tears you apart to get the thought what you wanted. That's not an easy thing to do. Because when Vikram, his first film, 13 weeks, sorry, with him, our first film, Yeah. when he gave the script to me, after reading the script, I said, hey, somebody can see from this point here now. Because whenever I use, at home, I felt my mom and wife are watching television. I told them, you are not watching the television is watching you. Oh. Correct. And suddenly that idea, when he narrated, and I could see best way to reduce the number of people seeing this kind of scary TV serial. I have to say one thing. Okay. When I told sir, so finally we have finished, me, Ravi, the team, we had finished writing. We had finished writing, and I think me and Ravi, I think we had a discussion at that point. Appudu em discussion, మనం ఈ సినిమా తీయాలంటే ఫస్ట్ మనం వీ హ్యావ్ టు టిక్ అవర్ బాక్సెస్. మనం థ్యాంక్ యూ మనం ఎవరికో మనం ఫీల్ అవ్వాలి, అది చెప్పిన తర్వాత మనం వీ హావ్ టు స్టెప్ ఫార్వర్డ్. లేకపోతే వీ విల్ నాట్ బి ఏబుల్ టు, విల్ బి హిపోక్రిట్. ఈ కథ చెప్పారు అయితే ఫస్ట్. సో దిస్ వన్ కమింగ్ టు, సో వెన్ సో ఇక్కడ హయాట్లో నేను వెళ్ళి శ్రీరామ్ గారి దగ్గర కథ చెప్పాను. కథ చెప్పి అయిపోయింది, స్క్రిప్ట్ అయిపోయింది, నరేషన్ అయిపోయింది. సార్ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే విక్రమ్, చలో మనం చేద్దాం సినిమా చెప్పి నేను చేయమని లెగిసి నేను ఐ సెడ్ సార్ ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. బికాస్ సార్ వచ్చి నా లైఫ్లో యాజ్ ఫార్ సినిమా ఇస్ కన్సర్న్, హీఈస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నేను ఎంత కొద్దిగా నాకు తెలుసు అది అన్నీ ఇతని నుంచి నేర్చాను. సో అప్పుడు నేను హక్ చేసి ఫుల్ టీయర్స్ అని వచ్చేసింది. ఇప్పుడు ఐఎమ్ రియల్లీ ఎమోషనల్ రైట్ నౌ ఆల్సో. హీ టోల్డ్ మీ ఓన్లీ విక్రమ్, Oh, సో వన్ థింగ్ హీ టోల్డ్ మీ అట్ దట్ టైం. gratitude and love. అప్పుడు ఒకే ఒక మాట చెప్పారు, నువ్వు ఇక్కడ వేయడం వేస్ట్, అక్కడ థియేటర్లో ఆడియన్స్ చూస్ చేసి దే హ్యావ్ టు క్రై. సరే, యాక్చువల్గా నేను ప్రిపేర్ అయిన తర్వాత, నేను ఆయనతో కూర్చొని వర్క్ చేసిన తర్వాత, రేపు రాజు గారికి కథ చెప్పాలి Okay. అంటే ఎన్నింటికి, 10 o'clock? ఓకే, 9:30 విల్ మీట్, హ్యావ్ ఏ కాఫీ అండ్ గో టు రాజు గారు అండ్ ఫినిష్ ఇట్. విక్రమ్ రేపు 4 o'clockకి చేక్ కథ చెప్పాలి అంటే, ఓకేడా, ఐ విల్ ప్రిపేర్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ అండ్ విల్ గో అండ్ నరేట్, జస్ట్ చిల్. Okay. పీసీ గారికి కథ చెప్పాలి 3rd. Where is the script? Where is the script? Where is the printout? Where is the tape? Where is the tag? Phone tag. This is performance. that is the impact that sir has created on Vikram, and he made him more disciplined in that time. Super. And Che, for you, like, elanti experience undindi PC Sriram gartho? Actually, first Vikram నాకు చెప్పినప్పుడు
కొంచెం భయం వేసింది, ఎందుకంటే విక్రమ్ కూడా నాకు అదే ఇమేజ్ ఇచ్చాడు. పీసీ గారు సరే ఎందుకు సార్ మీరు భయపడుతున్నారు అందరూ? పీసీ గారు అసిస్టెంట్. సార్ నాకు అనిపించింది యు ఆర్ సచ్ a lovely person, like That's what Vikram has created on you. No, అది విక్రమ్ క్రియేట్ Vikram చేసిన. created, no? విక్రమ్ చెప్పాడు What అసిస్టెంట్. people think about you is their journey. Yes. That is, I am never going in that zone at all. Okay? But I don't know how I behave is only for. I have to be. No, the script makes me react. ఓకే. That's the only thing which is holding my life, because it gives you life again. That's tomorrow one script. There are 20 scripts which are so boring. Suddenly someone comes with something which I've never heard, never seen that perspective. My life is made for the next till I finish that film. సూపర్. అండ్ యా సారీ మధ్యలో ఇంటరప్ట్ అయ్యాను నేను. యా ప్లీజ్, దీనికి అంతటికి కారణం ఈయనే కాదు అంటారా? విక్రమ్, మామూలుగా విక్రమ్ని అడిగా పీసీ గారిని కలిసే ముందు ఎలా ఉంటుంది ఆయనతో వర్కింగ్ స్టైల్ అంటే, ఆయన అసిస్టెంట్స్ని ఇలా అరుస్తారు, వాళ్ళ మీద అలా అరుస్తారు, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. సో నాకు ఆబ్వియస్లీ భయం వేసింది. అండ్ ఎంతైనా సీనియర్ టెక్నీషియన్, మనం ఎప్పటి నుంచో నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నా ఎప్పుడు ఛాన్స్ ఆపర్చునిటీ దొరుకుతుంది. గీతాంజలి కూడా ఉంది లిస్ట్ లో. బట్ ఒక భయం, అబ్బో ఇప్పుడు నేను 2-3 ఎక్కువ టేకులు తీసుకుంటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి. బట్ ఆయనతో పని చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, అది ప్యూర్లీ ఆయన రియాక్షన్లన్నీ ఒక ప్రేమ, ఒక యునో వర్క్ కోసం ఆ షార్ట్ని ఇంకా బ్యూటిఫుల్గా తయారు చేసే ఇంటెన్షన్స్ నుంచి వస్తుంది ఇవన్నీ, యూనో ఈ రియాక్షన్స్ అన్ని. అండ్ ఒకసారి మనం ఆ జోన్లో ఉన్నప్పుడు అవి అసలు ఏమీ అలా అనిపించవు. హీఈస్ యాక్చువల్లీ అమేజింగ్ టు వర్క్ విత్, అండ్ ఎంతో సపోర్ట్ చేశారు నన్ను. అండ్ ఒక యాక్టర్, యూనో చాలామంది డిఓపీస్తో పనిచేశాను, బట్ చాలామంది విజువల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ పీసీ గారు ఫస్ట్ మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది పాయింట్అవుట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అండ్ ఆన్ ద ఫేస్ చెప్తారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంకా ఏది వర్కౌట్ అవ్వదు, ఆ స్క్రిప్ట్ క్యారీ అవ్వదు, ఆ సీన్ క్యారీ అవ్వదు అని. సో ద అమౌంట్ ఆఫ్ యూనో రెస్పెక్ట్ ఆయన యాక్టర్స్కి ఇచ్చేది, నేను ఐ వాజ్ రియలీ అమేజ్డ్ బై ఇట్. మీకు ఎప్పుడైనా చెప్పారా లైక్ ఇక్కడ కొన్ని What happens is this kind of thing, youngsters need that kind of appreciation. So it gave me the high. ట్విస్ట్ ఇది. లవ్లీ. Sir, in Rajahmundry, I came one day to the shoot. Sir, everything is set, and he suddenly went into the caravan at 10:30, 11. And I thought, why he went into the caravan? What happened? Anything serious thing happened? He was sitting in the caravan, joking, politics, and all discussing. Vikram, what happened? I will comment. And he went into that caravan, and I also went into that. కబుర్లు చెప్తున్నాడు ఆయన బాగా. ఏమైంది ఎందుకు అంటే, విక్రమ్ go out and see where your shadow is అన్నాడు ఆయన. He went out and shadow ain't length అన్నాడు. And finally realized that he's అదే సన్ గురించి డైరెక్షన్ చూస్తూ. And he finished the scene so pretty fast. I didn't even expect that. అంటే చాలా సేపు తీస్తారు సీన్ని చాలా అనుకుంటే, సో క్విక్ అండ్ సో సింపుల్. అంటే పికాసో పెయింటింగ్ వేయడానికి అంత తక్కువ టైం పడుతుంది అనేది అర్థమైంది. మనకి బొమ్మ ఎక్కువ టైం పడుతుంది, వచ్చిన వాళ్ళు తక్కువే కదా. అంతే కదా. మేడ్ ఇట్ లైక్ ఎ బ్యూటిఫుల్. మీరు చాలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటారు. యూనో జనరలీ మనం గ్లామర్ ఇండస్ట్రీ, వి కాల్ ఇండస్ట్రీని, బట్ యూ ఆల్వేస్ న్యాచురల్. యూనో మన నెక్స్ట్ డోర్లో ఉన్న అమ్మాయిలా కనిపిస్తూ ఉంటారు. యూ లైక్ ఎందుకలా అంటే మేకప్ ఎక్కువ టైం తీసుకుంటుందని దానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. మళ్ళీ పొద్దున్న లేవాలి అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ no అండి, I prefer being like this. This is much easier because our work anyways is taxing. I just want to take some load off of myself. ఇలాగే ప్రిఫర్ చేస్తాను నేను. రైట్. ఇందులో ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు, అంటే వేరే చైని కలుసుకోవడం జరుగుతుంది, అభిరామ్ని కలుసుకోవడం జరుగుతుంటుంది. అండ్ మీరు చెప్పండి, అభిరామ్ ఎలా ఉన్నాడు మీతో ఉన్నప్పుడు? నాతో ఉన్నప్పుడు వెరీ డ్రివెన్, వెరీ ప్యాషనెట్ and very focused for such a young person, and that is something that my character Parvati first notices and admires in him. He's a go-getter, he's an achiever. You know, nothing stops him. So యా. సో అసలు 3 రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు 3 సినిమాలు ఒకేసారి చేస్తున్నట్టు అనిపించిందా మీకు?
నాకు ఇష్టం ఇలాంటి మేక్ ఓవర్స్ చేయడం, ఒకే సినిమాలో ఇన్ని లేయర్స్ రావటం అనేది ఒక యాక్టర్కి యునో ఇట్స్ వెరీ రేర్. ఎందుకంటే మామూలుగా ఒక స్టోరీలో ఒకే లుక్లో వెళ్తూ ఉంటాం, ఒకే బాడీ లాంగ్వేజ్లో, ఒకే టైం లైన్లో. బట్ ఇలాంటి లేయర్స్ రావటం మనకు చాలా అందంగా ఉన్న వాళ్ళకి ఫెసిలిటీ ఉంటుంది. లేదు అందరికి ఏం సంబంధం లేదు. అది కూడా అందం అనేది జనరేషన్స్ నుంచి అలా 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 వంశపారంపర్యంగా ఆస్తులు వస్తాయని తెలుసు. ఆస్తులు కూడా వస్తున్నాయండి, అందం వస్తుంది, అందం కూడా యాక్టింగ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. లవ్లీ. లేదు కథ నుంచి పుట్టాలి ఆ పొటెన్షియల్ అనేది. సో ఐ వాస్ వెరీ హ్యాపీ విక్రమ్ నాకు చెప్పినప్పుడు. అండ్ నాకు ఆ సపోర్ట్ ఇచ్చారు, యూనో సపోర్ట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, ఒక రోల్ ట్రాన్సిషన్ అవడానికి వన్ రోల్ టు ది అదర్. సో ఇట్ వాస్ యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది. సూపర్. నేను మామూలుగా అయితే అసలు కామెంట్స్ చదవను, బికాస్ దాంట్లో నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉంటాయి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఈ సినిమా గురించి నేను కొన్ని కామెంట్స్ చదవడం జరిగింది కింద. అండ్ చాలా మంది పెట్టడం ఏంటంటే చాలా మారిపోయారు. ఓకే. సో అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చేసాయి. అండ్ చాలా మంది థ్యాంక్ యూ కూడా పెడుతున్నారు కింద మీరు ఇలా మారినందుకు. అండ్ మీలో మీరు ఆ మార్పులు ఏమైనా గమనించడం జరిగిందా? ఏ రకంగా మారారని వాళ్ళు అనుకుంటున్నారు అండ్ మీరే అనుకుంటున్నారు? ఏమో వాళ్ళనే అడగాలి ఎలా మారాను. బట్ మనం మారుతూ ఉండాలి, లేకపోతే బోర్ కొట్టేస్తాం. చాలా లైక్ యూనో నాకు ఎప్పుడు మీరు ఇంతే కనిపించారు నాకు తెలిసి. అంతే కదా మరి. అప్పట్లో 1 లైన్ ఆన్సర్స్ వస్తుండే, ఇప్పుడు కొంచెం 2 లైన్స్ అయినాయా? 2 మార్క్స్. నెక్స్ట్ సినిమాకి I'll tell you one thing. I try to avoid to talk about Chase performance. How I don't want to talk about it because the film will speak about it. True. That is the one thing which gave me another high because sometimes he says I'm not comfortable. I didn't understand at that time why, but there should be a reason. But when he able to do that, I got a point, okay, he has got one pitch, he wants it. So that's a maximum I can tell about rest, the screen should speak. Okay. ఐ థింక్ ఎవరి వరకు అయినా సరే రేపు సినిమాయే మాట్లాడాలి. మనం చెప్పడం కన్నా ఆడియన్స్ చెప్తే అదే మనకి రైట్ ఇవాల్యుయేషన్. బట్ బిఫోర్ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, యూనో మనకు తెలిసిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం ఆడియన్స్కి ఇలా నచ్చుతుంది, ఈ ఆడియన్స్కి నచ్చుతుంది, ఈ రేంజ్లో నచ్చుతుంది అని తెలిసిపోతూ ఉంటుంది. ఈ ఫిలిం పట్ల ఎలా ఉండింది, మీరేమనుకుంటున్నారు? I feel it's for everyone, Andy. I think gratitude in ella cheppali what we are trying to tell it is across everyone. It will reach to everyone. It will appeal to everyone. Right. So I'm thinking it should appeal to everyone. The age, okay, kids I don't know how much about, but I think anyone above like say 8 or 9 or 10 years they old are will human, this has to be there. రైట్. కరెక్ట్. There is no argument beyond that. Even when you're growing up, when you have a baby and when the baby is growing up, and if someone gives the first thing we tell, you have to tell uncle thank you. Or Correct. you have to, even they are taught, one of the first things that we are taught when we are growing up is have gratitude. If someone gives you a chocolate, you need to thank that uncle for giving you the chocolate. Right. So I think it is something that's been told to us right from the beginning, but it's something that we have always not explored that much, I feel. I think man andaru vachi anta we do it again like what our film says, it's all for small things and not for the bigger things. And I think this film will remind everyone, I think everyone in the theater, that there are bigger thank yous that are pending for you. థ్యాంక్ యూ ఎందుకు చెప్పమంటేనండి, ఎందుకు చెప్తాము అంటే మామూలుగా వస్తువు, డబ్బు, మెటీరియల్ ఇది ఇచ్చినప్పుడు కనిపిస్తుంది. సో ఇది తీసుకుని థ్యాంక్స్ అంటాం. కరెక్ట్. ఒక ఇన్ఫ్లుయెన్స్ని మనం తెలుసుకోవడానికి చాలా నాడు పడుతుంది. నన్ను ఒక వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల నేను బెటర్ అయ్యాను అని తెలుసుకోవడానికి చాలా రోజులు పడుతుంది. ఆ వ్యక్తి నుంచి మనం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది. తిరిగి చూసుకోవడానికి టైం పడుతుంది. అందుకు మనం ఆ రోజున మనం థ్యాంక్స్ చెప్పలేము. తిరిగి చూసుకున్న రోజున చెప్తాను థ్యాంక్ యూ. మనకి ఏదైనా బిస్కెట్ బ్యాగ్ ఇస్తే థ్యాంక్స్ అంటాం, లేదా కారు కొనిపెడితే ఎవరైనా థ్యాంక్స్ అంటాం, లేదా లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ అంటాం. బట్ ఇన్ఫ్లుయెన్స్, మన పేరెంట్స్ మన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇప్పుడు పీసీ గారు విక్రమ్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారో విక్రమ్ 10 ఏళ్ల తర్వాత తెలిసి ఉండొచ్చేమో, ఆ క్షణానికి తెలియపోయినా. అలా చాలా నాళ్ళు పడుతుందండి మనం. ఎందుకంటే మీకు కూడా పట్టింది చాలా నాళ్ళు, దాని వల్లే కదా కథ పుట్టింది. అబ్సల్యూట్లీ. ఆ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి ఆ రియలైజేషనే మెచ్యూరిటీ. రైట్. మనం ఇలా తయారయ్యాము, దానికి కారణం ఏంటంటే మన ఇన్ఫ్లుయెన్సెస్. ఆ ఇన్ఫ్లుయెన్సెస్ ఎవరు అంటే మనుషులు. ఆ మనుషులను తెలియడం, మెచ్యూరిటీ రావడానికి ఆ షాట్ వచ్చేటప్పుడు తెలుస్తుంది సినిమాలో హీరోకి. అది బ్యూటీ. రైట్. People want to
to believe, they have to see. I saw it, let them also see it in the same perspective and get the high of a good performance. Nowadays, good performance perspective has completely changed. How 10 years back, what we call performance, and now what we call performance, it's of a different school. It's reacting to a reaction without reacting. It's so difficult to do it. Yeah, right. Because anything more you do it, before we had only the big screen. So, you know, you can get away with it. Now we have from that to the screen to this one to iPad to phone, there's another actor has to come out. Very few people understand it. Without acting, to act and not act. మీరు ఎవరికి థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నారు ఫిలింలో? Ravi Garu. ఓ, Yeah. Because he was my first link to the movie. రవి గారు, తమన్ గారు ఆర్ఆర్, తమన్ గారు ఆర్ఆర్ మీ నోటి నుంచి వినపడుతుంది ఒక థ్యాంక్ యూ వినపడగానే. ఇది ఓన్ సెల్ఫ్ ఆర్ఆర్. ఓకే, ఓన్ ఆర్ఆర్. But honestly, I have to say Vikram and PC sir and Jay and it's but okay, I can sorry, I'm sorry, but just Please go for it. they how they've affected me as a performer is even right now just listening to PC sir is because there's so much more that he's lived and he's seen, and I've never met a person like him. I've in fact never met a person like Vikram also. He can talk and you can listen to him for days on end. So I'm thankful for my experience individually with all of them. రైట్. కాదు సార్, ఇప్పుడు మామూలుగా అభిరామ్ శర్వా గురించి మాకు తెలుసు, అండ్ ప్రియా డెఫినెట్గా హీరోయిన్ పేరు ఉంటుందని మాకు తెలుసు. ఇందులో ముగ్గురు ఉన్నారు కదా సార్, ముగ్గురు పేరు ప్రియానేనా మారిందా? లేదండి, పార్వతి షీ ప్లేస్ పార్వతి ఓకే, అండ్ ఆవిక ప్లేస్ చిన్ను. ఓకే. మళ్ళీ ఇంకో ముగ్గురు ఉంటే కూడా ఈ పేర్లు రిపీట్ అవుతాయి సార్? పార్వతి అండ్ చిన్ను అంటే ప్రియా రిపీట్ అయినట్టు? ప్రియా ఫిక్స్ అయినా. దాని గురించి చైతన్య గారికి తెలుసు, అందరికీ తెలుసు, మాకు మాత్రం తెలియదు. అడగడానికి రాశి గారు కాల్ కూడా చేశారు కానీ మీరు లిఫ్ట్ చేయలేదు, అది వేరే విషయం. No, there is nothing there, and it's a name that I like. Priya means dear. Okay. I think it's a beautiful name. Ante tappa, they make a big deal out of it. There is absolutely nothing there. రాసేవాళ్ళు చూసేవాళ్ళు లైక్ ప్రియా వెనకాల ఎంత పెద్ద అసలు story, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏం story లేదండి, ఇచ్చేస్తున్నారు. just I really like the sound of that name, ante. ఓకే. Yeah. సో 2 ఫిలిమ్స్ మనం చేయడం జరిగింది, దాని తర్వాత థ్యాంక్ యూ చేస్తున్నారు. ఏమన్నా చూసారా సార్, డిఫరెన్స్ ఏమన్నా కనిపించిందా చేయలో? సేమ్ అలానే ఉన్నారు. As a person, నాకైతే ఇంకా అందంగా తయారైన అనిపిస్తుంది. as a person, he's been the same. In fact, he's become, how do I say, even more calmer and even more gentler and more. It's become more observer. Yeah, but as an actor, it's been a film. I think it's been amazing. As a director, I enjoyed taking every shot, and after that I started shooting Doot also. So I'm keeping everything in mind. It's two radically different. And Che has. It's been amazing. It's been amazing. That's all. Thank you. He's done every shot, practically in every shot, and he's the performance, the range that he showed, and I know for sure he's not topped up yet. He's just opening up. I think he's just the wings up. He's just flexing it. I think he's going to start soaring into far more bigger heights, and I can't wait to watch what he's going to do next year. యాక్చువల్లీ ఎందుకు మీకు ఓపెన్ అప్ అవ్వడానికి, ఎందుకు వింగ్స్ ని స్ప్రెడ్ చేయడానికి ఎందుకు టైం పడుతుంది? వై ఎక్కువ టైం అంటే ఐ థింక్ నాకనే కాదు, ఏ యాక్టర్కైనా సినిమాకి గ్రో అవుతూ ఉంటాము. సక్సెస్ అండ్ ఫెయిలియర్ టీచర్స్ అస్ అ లాట్. సో అక్కడి నుంచి చాలా నేర్చుకొని యూనో నా పాస్ట్ సక్సెసెస్, పాస్ట్ ఫెయిలియర్స్ నాకు ఎంతో నేర్పిస్తా వస్తూ ఉన్నాయి. సో జస్ట్ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ దట్ అండ్ ఇవాల్వింగ్. అండ్ ఐ థింక్ యాజ్ యాక్టర్ డైరెక్టర్ కూడా నాకు విక్రమ్ మనమే కాదు, మనం ముందు నుంచి ఒక 4-5 years ముందు నుంచి నాకు విక్రమ్ తెలుసు. వి మెట్ as ఫ్రెండ్స్ ఫస్ట్. అసలు ఏ సినిమా ఇండస్ట్రీకి కనెక్షన్ లేకుండా అలా ర్యాండమ్ గా ఒకరోజు కలిసాము. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన జర్నీ. అండ్ నాకు ఒక సినిమా కంటే ఒక మనిషితో జర్నీ మోర్ ఇంపార్టెంట్. ఆ జర్నీ, ఆ ట్రావెల్ ఉన్నప్పుడు తెలియకుండా యునో బ్యూటిఫుల్ థింగ్స్ కమ్ ఫ్రమ్ రిలేషన్షిప్స్. సో అది బాగా నమ్ముతాను. సో విత్ విక్రమ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్. రైట్. అండ్ ఈ ఫిలిం చేసేటప్పుడు మీకు ఏమన్నా మంచి సీన్ గుర్తుందా? చైతో చేసేటప్పుడు చైతన్య కట్ అవ్వగానే ఏంటి మాట్లాడతారా, లేకపోతే యాక్షన్ కట్
అండ్ మళ్ళీ ఆయన జోన్లోకి వెళ్తూ ఉంటారా ఏంటి? No, I think he's very kind and compassionate. He makes sure that I'm okay, and in fact, so both of us don't talk much, okay, on set, which is like how it is and how we maintain it. But he made an effort to make sure that I hope she's like maybe if she wants to talk, that she can talk, that it's okay. Yeah, like నాకు తెలిసి ఈ సెట్లో బాగా మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే రాజు గారు, రవి గారు, విక్రమ్ మీరు ఓకే, మీరు కెమెరా లేనప్పుడు, అండ్ రాశి కూడా ఫుల్ ఎనర్జీ ఉంటుంది, తను కూడా ఆల్వేస్ మాట్లాడుతూ ఉంటుంది. సో రాశి ఆల్సో ఫస్ట్ టైం నేను రాశి కలవడం వచ్చి ఫర్ మనం అండి. సో షీ డిడ్ అ small role in Manam, and after that I used to bump into Rashi all the time, and I keep seeing her from Oola Gusugusaladi. I've seen how Rashi has improved and how well she's made an effort to learn Telugu. I think that is really fantastic. And she's again a fantastic performer. Asalbo, that scene, I know there's a very very important scene between Che and Rashi, and I told her, Rashi, I have to cry. You have to. I keep telling all of them. During the important thing, I have to cry. I have to cry. Yeah. Okay. Because they have. If they don't, I'm a very sensitive person. So if they don't touch me, then they cannot touch the audience. Because this is easier to move me. I think Che will get an award for performance in this film. I think so too. Absolutely. I am think so saying too. I think so I too. don't have to this one. I think so too. Really, very underplayed. Suddenly Yeah. I felt Yeah. I've not recent time I've not gone through this kind of variation of performance. He definitely will get which award I don't know. He will definitely get an award. I really do think so too. Really. And PC గారు ఆ అవార్డు మాట ఏమొద్దు, ఆయన అన్నారంటే ఫీల్ అయితే చాలు నాకు. అవార్డు ఏమొద్దు, ఇలా అలా ఫీల్ అయ్యారంటే చాలు. సీరియస్లీ చైతన్య, అంటే వెరీ ఆనెస్ట్, దర్ ఇస్ నో ఫ్లాటరింగ్ అండ్ ఆల్. సినిమాలో 3 షేడ్స్లో కనిపిస్తాడు కదా, 5 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, 5 డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఒక మనిషి జర్నీకి ముందు ఎలా ఉన్నాడు, జర్నీకి తర్వాత అదే మనిషి ఎలా ఉన్నాడు, అది 2 వేరియేషన్స్. ఈ జర్నీ కారణమైన ఒక ఎక్స్ ఫ్యాక్టర్కి ఒక వేరియేషన్, ఇది కాక 3 టైమ్ లైన్స్లో. ఇట్స్ వెరీ వెరీ టఫ్. నేను ఫస్ట్ టైం కట్ చూసినప్పుడు 3 యాక్టర్స్ ఒకటే రకమైన వ్యక్తులు కలిసి చేశారా అనిపించింది, అంత డిఫరెంట్గా చేశాడు. ఇట్స్ రియల్లీ ఇట్స్ వెరీ టఫ్ టు డూ దట్ క్యారెక్టర్. అండ్ పిసి గారు అన్నమాట నిజంగా వేదవాక్కు. ఆయన చెప్పింది డెఫినెట్గా అవార్డు రావాలి, ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ యాక్టర్స్ టు డూ సచ్ రోల్స్. అన్ని అవార్డ్స్ అనుకున్న PC గారు చెప్పారు అంటే ఆయన చెప్తే చాలు, ఇంకేం వద్దు. So he will have a copyright for thank you. కాపీరైట్స్ ఫర్ థ్యాంక్ యూ సీరియస్లీ. అండ్ రాజు గారి గురించి, అండ్ చాలా గ్యాప్ ఇచ్చారు, బట్ ఒక మంచి సినిమా ఇస్తున్నారని అనుకుంటున్నాను నేను. గ్యాప్ అంటే మా ఇండస్ట్రీలో అందరం కలిసి ఎక్సైట్ అవుతేనే ముందుకెళ్ళాలి. యూనో ఏదో సినిమా చేయాలని తీస్తే అది డెఫినెట్లీ బ్యాక్ ఫైర్ అవుద్ది. సో నిజంగా థ్యాంక్ యూ స్క్రిప్ట్ వినినప్పుడు అందరం ఫస్ట్ టైం వినిన వెంటనే ఎక్సైట్ అయ్యాం. యూజువల్గా ఒక స్క్రిప్ట్ విన్న తర్వాత చేంజెస్ ఇదని అదని డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. బట్ ఆ కోర్ పాయింట్ ఏదైతే నాకు విక్రమ్ అండ్ రవి చెప్పారో, ఫస్ట్ టైం వినిన వెంటనే ఎక్సైట్ అయ్యాను. అలాగే రాజ్ గారు ఎక్సైట్ అయ్యారు. అందుకే యూనో అందరం కలిసి ఫైర్ అయ్యాం. అండ్ తమన్ గారి గురించి కూడా డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు. యూనో మాస్ ఆడియన్స్ని ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు తమన్, యూనో ఫాస్ట్ నెంబర్స్ ఇస్తూ ఉన్నారు. బట్ దిస్ టైమ్ లైక్ ఏదైతే టైటిల్ సాంగ్ ఉందో దానికి చాలా అప్రిసియేషన్ వస్తుంది తమన్ గారికి. అండ్ ఆయననే చాలా డిఫరెంట్గా కనిపించారని చెప్తున్నారు. ఇలాంటి నెంబర్ మళ్ళీ ఆయన ఇస్తారా లేదా అంటున్నారు అనమాట ఆడియన్స్ నుంచి. అండ్ తమన్ గురించి అంటే ఈ సినిమాలో సాంగ్స్ మిగతా సినిమాల్లో ఒక డాన్స్ సిచ్యువేషన్ అలా స్టేజ్ చేసి అలా కాకుండా కథలో వెళ్తూ ఉంటాయి, కరెక్ట్, మూమెంట్స్లో రన్ అవుతూ ఉంటాయి. Right. సో నేనేం ఫీల్ అవుతున్నానంటే రేపు ఆడియన్స్ థియేటర్లో కూర్చొని ఆ విజువల్తో పాటు సాంగ్ అబ్జర్వ్ చేసేటప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అవుతారని. సూపర్, అండ్ థ్యాంక్ యూ. మేమందరం చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము. Just one thing, just about my team, apart from who are here, I think నాకు ఏంటంటే నా ఎడిటర్ నవీన్ గారు, అవును, ఈజ్ అమేజింగ్ అండ్ ఈజ్ డన్ ట్రెమెండస్లీ వెల్ ఫర్ అవర్ ఫిల్మ్. తర్వాత మన కాస్ట్యూమ్, ఎందుకంటే 3 లుక్స్ ఉన్నాయి, 3 టైమ్ లైన్స్ ఉన్నాయి. ఐ థింక్ పల్లవి ఈజ్ డన్ ఎక్స్టెన్సివ్లీ వెల్. The CG department, I think Nax Studios, Mr. Prasad, I think the CG in the film is also seamless. అసలు ఎక్కడ CG ఉందా లేదా అసలు మీకు తెలియదండి. Then my team, my direction team, then my sound engineer, Mr. Tapas Naik. I think ఇప్పుడు మనం I've been the last 10 days I've been with Tapas doing the final mix. He's done a phenomenal job. Master మనకి
వెంకట్ మాస్టర్ గారు వచ్చి ఈస్ బీన్ అ డియర్ ఫ్రెండ్ ఆల్సో ఫర్ మీ. సో మనకి ఇక్కడ సీన్స్లో కూడా హీ వాస్ దేర్. వీ హ్యాడ్ అన్ ఎంటైర్ హాకీ మ్యాచ్ వేర్ Master was there. We had the boat scene where Master was there. So we used Master extensively, not just for action. I think Master was there with me for almost 25 to 30 days of shoot. Even when I'm shooting scenes, he was there. I think he was huge help. Alage production team. I think the production was Zabir was fantastic. I think right through the movie. I think he's Raju Garu's right hand. Zabir was excellent. And finally, I think I want to say thank you to Raju Garu. Raju Garu అలా ఒక ప్రొడ్యూస్ లేకపోతే ఇలా ఒక సినిమా అసలు రాదండి. అంతా ఒక డైరెక్టర్ కానీ అందరికీ ఒక మంచి ఎలా సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్. ఈ వాజ్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. అండ్ యా ఐఎమ్ జస్ట్ థింకింగ్ వాట్ ద లిరిసిస్. ఐ థింక్ వనమాలి గారు హూ రోట్ ద థ్యాంక్ యూ సాంగ్, చంద్రబోస్ గారు హూస్ రిటన్ ద కాలేజ్ సాంగ్, అనంత ఫర్ ఏంటో అమేజింగ్ లిరిక్స్. ఈవెన్ కిట్టు for the college song, I think all of them have done really well. Venki, my dialogue writer, with Mithun. I think Mr. Ravi's team has Mr. Mukund Pandey, has Mr. Kalyan Verma. I think they have contributed tremendously to thank you. So without a great team, asalu director em cheyalenandi. As I had a fantastic set of talented people, highly skilled, wonderful actors, wonderful technicians. So it's a dream project for a director like me, and I would like to thank Raju Garu and everyone for being a part of this. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ సినిమాకి పనిచేసినందుకు. సూపర్. అండ్ ఫైనల్ లైక్ అందరూ దీంట్లో మీరు మహేష్ బాబు గారి ఫ్యాన్ అంట. సో యా, ఎందుకంటే ఆ పేరులో ఒక మత్తు ఉంది కాబట్టి, వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి. లేదు, అది విక్రమ్ నుంచి దట్ వాస్ విక్రమ్స్ ఐడియా. Actually what we want in the story, there are different timelines and so we want to explain the timeline through the filmography of a star. Okay. So our star of filmography తీసి if we use that to tell Abhiram's journey, it will be easier to connect. అంటే మేము మధ్యలో ఆ సినిమాలు కూడా చూడడానికి ఏమన్నా దక్కుతుందా? ఆ ఒక్కడు వస్తా ఉంటాయి. ఒకడు కర్నూలు దగ్గర. ఎప్పుడు అడుగుతారండి. మీరు హాకీ నేర్చుకున్నారా ఈ సినిమా కోసం? ఎస్, హాకీ నేర్చుకున్నా. సో సినిమాలు సక్సెస్లే కాదు, చాలా నేర్చుకోవడానికి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. ఖచ్చితంగా ఈ సినిమా ఆ థ్యాంక్ యూ అనే పదం ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా నాకు నేర్పించింది. గ్రాటిట్యూడ్ అనేది చాలామంది మనకి పెద్దోళ్ళ లైఫ్లో అడ్వైస్ ఇస్తూ ఉంటారు మనకు, కానీ మనకి ఆ టైంలో ఆ అడ్వైస్ అనేది వాళ్ళు ఏదో చెప్తున్నారు లైట్ తీసుకుంటాము. బట్ కొన్నాళ్ళ తర్వాత నిజంగా మనం వేరే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ అడ్వైస్ గుర్తుకొస్తూ ఉంటుంది. బట్ మళ్ళీ వాళ్ళని వెళ్ళి అప్రిషియేట్ చేయము, థ్యాంక్ యూ చెప్పము, వదిలేస్తూ ఉంటాము. అలాంటి ఎన్నో సిచ్యువేషన్స్ నా లైఫ్లో నిజంగా జరిగినాయి. అండ్ ఈ సినిమా నన్ను రియలైజ్ చేయించింది దట్ గ్రాటిట్యూడ్ ఇస్ సో ఇంపార్టెంట్. సో హాకీతో పాటు ఇది కూడా దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ దట్ దిస్ ఫిల్మ్ టాట్ మీ. సో థ్యాంక్ యూ పీపుల్. సో మీ అందరికీ థ్యాంక్ యూ, అండ్ పీసీ గారికి థ్యాంక్ యూ. బికాజ్ ఆయన స్క్రిప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ఉంటారు. ఆయన సినిమాటోగ్రఫీతో ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తారు స్క్రీన్ మీద. కళ్ళకు ఆనందం అంటూ ఉంటారు కదా, అది జరుగుతూ ఉంటుంది. అండ్ మీ స్టోరీ మనసుకు ఆనందాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. 22nd ఫిలిం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ కూడా చెప్పాలి, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు మీ టీంకి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Thank you.